వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ బాలకిషన్ గారితో. ఆయుర్వేద వైద్యంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వైద్యులు. మరి సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విపరీతంగా వచ్చిన వాళ్ళకి ఎలా అంటే దాని నుంచి బయటపడడం ఎలా అని చాలా రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. బట్ దానికి కరెక్ట్గా అంటే ఇంకా మళ్ళీ రాకుండా లైఫ్లో ఏదైనా పరిష్కారం ఉందా, టెంపరీగా కాకుండా పర్మనెంట్గా పోయే పరిష్కారం ఏదైనా ఉందేమో ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం. ఎప్పుడైనా బయటికి కనిపించే వ్యాధులు, సోరియాసిస్ కానీ, పొల్లి కానీ, లేకపోతే బయట ఏదైనా గాయం తగిలినప్పుడు కానీ అవి చాలామంది కాన్ఫిడెన్స్ని కిల్ చేస్తుంటాయి. సోరియాసిస్ విషయంలో కూడా చాలామంది బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అదంతా హైడ్ చేస్తూ ఉంటారు. ఇక ఫేస్ మీద వచ్చినప్పుడైతే చాలా ఇన్ఫ్యాటీకి గురవుతూ ఉంటారు కదా. మరి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఆయుర్వేదంలో ఉందా? ఉంది. ఫస్ట్లో ఎందువల్ల వస్తుంది అని తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్రీఫ్గా. అలాగే ఎందుకు వస్తుంది కారణాలు, అలాగే రాకుండా జాగ్రత్తలు, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏముంటాయి, ఇలాంటి కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం. ముందు ఎందుకు వస్తుంది? అందరు చాలామంది హైజీనిక్గా ఉన్నామనుకుంటారు, హైజీనిక్ ఉంటారు వాస్తవం. ఈ రోజుల్లో ఎవరిని తక్కువ చేయడానికి కంప్లీట్ హైజీనిక్గా ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు ఏంటి, హైజీనిక్ ఈజ్ వెరీ డేంజరస్ టు అవర్ బాడీ. చాలా ఎక్కువగా శుభ్రపరచుకోవడం కూడా ఒంటికి అంత మంచిది కాదు. ఎందుకు అంటే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. సో ఆ సమయంలో మనకు మేలు చేసేటటువంటి వైరస్, బ్యాక్టీరియా ఏదైతుందో మైక్రోబ్స్ వెళ్ళిపోతాయి. సో శరీరాన్ని ప్రొటెస్ట్ చేసేటటువంటి బ్యాక్టీరియా లేదు శరీరం పైన. సో దానివల్ల శరీరం అనేది పెద్ద అవయవం అన్నమాట. అసలు యాక్చువల్గా చర్మం అనేది పెద్ద అవయవం. మానవ శరీరానికి శరీరం యొక్క అన్ని అవయవాలను కప్పి ఉంచేది చర్మం. ఆ చర్మం మీద వచ్చేటువంటి రకరకాల వ్యాధులలో, చర్మ వ్యాధులలో సోరియాసిస్ ఒకటి వ్యాధి. అది అత్యంత తీవ్రంగా సంభవిస్తూ ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా సంభవించవచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. ఇన్నర్ సైడ్ అయితే పెద్ద సమస్య అనిపించదు, కానీ కొంతమందికి నెక్స్ పైన, తలపైన, కాళ్ళపైన అది పెద్ద సమస్య ఉండదు. కానీ ఎప్పుడైతే ఫేషియల్ పైన వస్తుందో అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. ఇన్నర్గా వచ్చినప్పటికీ దాని తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే ఫస్ట్ ఇనిషియల్గా మనకి తల నుండి పొట్టు రాలుతూ ఉంటుంది తెల్లగా. చుండ్రేమో అనుకుంటారు అందరూ, కానీ కాదు. చిన్న గుబ్బడిపిల్లలాగా, కురుపుల్లాగా వేస్తుంటే ఒకే దురద వేస్తుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. తలపైన అవ్వచ్చు, మెడల పైన, చెక్కిల్స్ పైన, అండ్ షోల్డర్స్ పైన, నడుం పైన, అండ్ మోకాళ్ళ కింది భాగంలో, యాంకిల్స్ వెనక ముందు భాగాల్లో ఆడడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడే ఎందుకు అవుద్ది అంటే చెమట అక్కడ ఆగిపోతూ ఉంటుంది, వచ్చి అక్కడ ఆగుతూ ఉంటుంది. అంటే చర్మం పైన మలినాలు ఏవైతే ఉంటాయో, దుమ్ము ధూళి అక్కడ పేరుకుపోతుంది. ఎప్పుడైతే చెమట వచ్చి అక్కడ డస్ట్ దగ్గర ఆగిపోతుందో ఒక రకమైన బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా సోరియాసిస్గా మారే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ వచ్చే అవకాశాలు అలా మెండుగా ఉంటాయన్నమాట. మనం తీసుకునే ఆహారంలో కూడా రకరకాల ఫుడ్స్ తీసుకుంటున్నాం ఈ మధ్యకాలం, అవి కూడా ఒక కారణం అవుతున్నాయని చెప్పచ్చు. అండ్ నిద్రలేమి కూడా ఒక కారణం అవుతుందని ఈ మధ్య పరిశోధనలో తేలింది. ఎస్, ఇలా ఈ విధంగా ఎలా అవుతుంది, చాలా రెడ్డిష్గా చర్మం పైన ఇంత బిందుల్లాగా, పెద్ద ఇంత కంతుల్లాగా అవుతాయి. తలలో అయినా, చర్మం పైన అయినా, ఎక్కడైనప్పటికీ రెడ్డిష్గా ఇట్లా గదవిల్లలాగా గుండ్రగా అవుతుంది. ఇలా ఇచ్చింగ్ ఉంటుంది, విపరీతమైన దురద వేస్తూ ఉంటుంది, గోక్తే ఎర్రగా కందిపోతూ ఉంటుంది, బ్లడ్ పడుతుందేమో అన్నంత రెడ్గా తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా దురద పెడుతుంటే ఇచ్చింగ్ మనం మామూలుగా ఇచ్చేస్తుంటే తెల్లగా పొలుసుల్లాగా రాలిపోతుంటుంది, చేప పొలుసుల్లాగా రాలుతూ ఉంటుంది. తెల్లగా ఇంత బిచ్చులు రాలిపోతుంది. ఇంత పెద్దగా అవ్వడం, మీద తెల్లటి పొట్టు అట్టగట్టిపోవడం చాలా ఏర్పడుతుంది. విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది. ఇది సోరియాసిస్ ఫిజికల్గా మనకు అగుపించే లక్షణాలు. ఇంటర్నల్గా చూస్తే
దానికి ఒక రకంగా రక్తదోషం వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని రకాల అన్వాంటెడ్ సెల్స్ ఏర్పడడం వల్ల యాంటీ హిస్టామిన్ సెల్స్ డెవలప్ అవుతుంటాయి బ్లడ్లో. దానివల్ల ఈ దురదలు ఇవి స్టార్ట్ అవుతాయి. దాంతో సోరియాసిస్గా మారే అవకాశం. ఈ సోరియాసిస్ని అలాగే మనం అశ్రద్ధ చేసినట్లయితే డిఫరెంట్ ఇంకొక విధంగా మారే అవకాశం కూడా ఉంది. సో సోరియాసిస్ని మనం అశ్రద్ధ చేస్తే సోరియాటిక్ ఆర్థోపెడిక్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సోరియాసిస్ ఉండడమే కాకుండా జెయింట్ పెయిన్స్ మొదలవుతాయి. సోరియాసిస్ ఆర్థోపెడిక్ కండిషన్ అని చెప్పేసి అంటాం. అలా అన్నమాట. అందుకని ఎప్పుడైతే సోరియాసిస్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి దీనికి కాను ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఫస్ట్ చూడాలి. ఎస్, ఇక్కడ వచ్చేసి ఫిష్, చేపలు, ఏ రకం చేపలు తినకూడదు. అంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు చేపలు, అన్ని రకాల చేపలు, ఎండు చేపలు, మామూలు చేపలు, ఆల్మోస్ట్ అన్ని రకాల చేపలు అండ్ ఇంక్లూడింగ్ ఫ్రాన్స్ ఇలాంటివి తినకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ వేడి చేస్తున్నటువంటి పదార్థాలు, ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అలాంటివి వాడకూడదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వేడి చేసే పదార్థాలు, బయట జంక్ ఫుడ్స్ ఏవి తినకూడదు. మరి ఏం తినాలి అని చూస్తే అన్ని రకాల పళ్ళు తినవచ్చు. దాంతోపాటుగా చేదు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కాకరకాయ, అలాగే ఇంకోటి మెంతి కూర, ఇలాంటివి వీక్లీ వన్స్ ట్వైస్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏంటంటే లివర్ ఫంక్షన్ సజావుగా జరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దాంతో కాస్త నెమ్మదిస్తుంది అన్నమాట. అయితే తగ్గుతుందని కాదు, పెరగకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. ఎస్, ఈ విధంగా చేస్తే కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ మెడిసిన్. ఇంకా మనం జాగ్రత్తలు టిప్స్ చూసినట్లయితే వేపాకు ఉంటుంది. వేపాకు ఇంత ముద్దలాగా నూరేసి గట్టిగా కషాయం పసరు తీసేసి ఒళ్ళంతా పెట్టేసుకోవాలి. ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో అక్కడ ఎక్కువ మోతాదులో ఆ వేపాకు పసరు పట్టించేసేయాలి. ఒక అరగంట పోనిచ్చేసి మామూలుగా స్నానం చేసేయాలి. స్నానానికి మామూలు సోప్స్ కాకుండా పర్టికులర్ సోరియన్ సోప్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో, లేదా సున్నిపిండి అలాంటివి ఉన్నాయి. అలాంటివి వాడడం ఎంతైనా మంచిది. తర్వాత శరీరం మొత్తం కూడా ఎప్పుడు తడిగా మాయిశ్చరైజ్గా ఉండాలి. తడారిపోతూ ఉంటుంది, ఒంట్లో తేమ మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు తడిగా ఉండాలి. ఎస్, అంటే నీళ్ళతో తడి కాదు, ఎప్పుడు ఏదో ఒక ఆయిల్ పెడుతూ ఉండాలి తప్పకుండా. సోరియాసిస్ ఆయిల్, సోరియన్ ఆయిల్ ఉంటుంది. అలాంటి ఆయిల్స్ ఎప్పుడు అప్లై చేయాలి. ఉదయం సాయంత్రం అప్లై చేస్తే ఏంటంటే చర్మం అంతా తేమగా ఉంటుంది. తేమగా ఉంచాలి కూడా. అలా ఉంచడం వల్ల మనకి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, మరి మన ఆయుర్వేదంలో త్వరగా తగ్గడానికి కానీ ఇప్పుడు చాలామందికి చర్మం మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం అలాగే పర్మనెంట్ క్యూర్ కోసం ఎలాంటి మెడిసిన్ ఉంది? ఎస్, ఇక్కడ ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటి, సోరియా ఆయిల్ అని ఉంటుంది. పిసోరియా ఆయిల్ ఇక్కడ చూస్తే పిసోరియా ఆయిల్ ఉంటుంది. ప్లస్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. పిసోరియా ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం వేసుకోవాలి. ఆయిల్ ఉదయం సాయంత్రం ఎఫెక్ట్ అయిన ఏరియాలో మొత్తం ఒళ్ళకి పట్టించాలి. ఉదయం సాయంత్రం అలా పట్టిస్తూ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నట్లయితే తగ్గే వరకు క్రమంగా తప్పకుండా వాడాలి. ఇదంతా త్వరగా తగ్గిద్ది అని కూడా చెప్పడానికి లేదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడాల్సిన అవసరం ఉంటుంది. తగ్గిందిలే ఇంకా రాదేమో అని అనుకోవడానికి లేదు. సంవత్సరాల తరబడి వాడాల్సిన అవసరం ఉంటుంది. తగ్గిపోయింది ఇంకేం లేదు, తగ్గిపోద్ది. ఒకసారి స్మూత్ అవుతుంది శరీరం అంతా, చిన్న కురుపు కూడా ఉండదు ఎక్కడ. ఇంకా తగ్గిపోయింది అని మనం నిద్రపోతే వచ్చే నెలలో మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, వింటర్లో ఇది ఎక్కువగా దాని యొక్క విజృంభిస్తూ ఉంటుంది, ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒంట్లో తేమ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది శీతాకాలంలో. దాంతో ఈ చర్మ వ్యాధులు సహజంగా శీతాకాలంలో ఎక్కువ వస్తుంది. దానివల్ల ఈ సోరియాసిస్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే సోరియాసిస్తో బాధపడుతున్నారో మా సార్ చెప్పినట్టుగా ఏవైతే తినకూడదో వాటిని అవాయిడ్ చేయండి.
హైజీన్గా ఉంటున్నాం అనుకుంటారు కానీ ఉండట్లేదు. బట్ ఇప్పుడు చెప్పిన మెథడ్స్ వేపాకుతో రసాన్ని శరీరానికి తీసుకోవడం కానీ, పసుపు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి వీటిని ఉపయోగించండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ బాలకిషన్ గారి త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.